నుంచి తీసుకెళ్ళండి. పిచ్చిన కొడుకులారా, నేను మీ పెదనాన్నను రా. అది మన శత్రువు. మీ నాన్న ఉంచుకున్నది. మీ నాన్నను చంపిన హంతకురాలు. దానివల్లే మన కుటుంబాలు నాశనమయ్యాయి. అక్క, అతను అన్నది ఉంచుకున్నది అంటున్నాడేంటి? నారాయణ, వీళ్ళింటికి తీసుకెళ్ళు.
ఇందిరమ్మ, నా మీద కేసు పెట్టి నన్ను కోర్టు మెట్లెక్కించగలవేమో కానీ జైల్లో పెట్టించలేవు. పోలీసుల ముందు నువ్వు నన్ను చంపపోయావు. అందుకు ఎస్పీ గారి ప్రత్యక్ష సాక్షి. అటెంప్ట్ మర్డర్ కింద మళ్ళీ నీకు 7 ఏళ్ల శిక్ష పడుతుంది. శిక్ష తప్పించుకోవటానికి ఇప్పుడు నా వెనక ఎవరున్నారో నీకు తెలియదు. వాళ్ళ అండ నాకుండగా నువ్వు నాకు అడ్డు రాలేవు. బయటకు వస్తాను. వాడి 3 పిల్లల్ని, నిన్ను నా కుటుంబం కోసం బలిస్తాను. దమ్ముంటే కాపాడుకో. ఎవరు ఎవరిని బలిస్తారో వాడే నిర్ణయిస్తాడు. ఆవిడతో మీరు ఇంట్లో ఉంటే పావులు పుట్ట పక్కన పడుకున్నట్టే స్వాతి. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు. మా అక్క అలాంటిది కాదు. కాదేంటి? నాన్నను చంపింది ఆవిడే అని ఆ కేశవరాయుడు చెప్తుంటే కాదని ఖండించలేదుగా. ఎందుకైనా మంచిది, మా నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. మళ్ళీ నేను చెప్పేంత వరకు ఎవరు కాలేజ్కి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే ఏమవుతుంది? నో క్వశ్చన్స్. వినడం తప్ప అడగడం వద్దు. బయటికి ఎవరు కదలొద్దు. శంకర్, అమ్మా, ఎవరన్నా బయట నుంచి లోపలికి వస్తే గుండెల్లో కాల్చండి. లోపల నుంచి ఎవరన్నా బయటికి వెడితే కాళ్ళ మీద కాల్చండి. అన్నయ్య, పోలీసులు వచ్చారు. మనం పారిపోవడానికి ఇదే మంచి ఛాన్స్. ఆగరా, అరెస్ట్ చేస్తారేమో చూద్దాం. నా వాంగ్మూలం స్టేషన్లోనే ఇచ్చాను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వచ్చింది నువ్వు పెట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు వివరాలు రాసుకోవడానికి కాదమ్మా. గతంలో నీ ఒంటికి పూసుకున్న రక్తం తాలూకు రహస్యాలు రాబట్టడానికి, నువ్వు చంపిన ఆనందరాయుడు కేసు తిరగదొడ్డానికి. ఆనందరాయుడు గారిని నేను చంపానా అని ఆ కేశవరాయుడు నువ్విచ్చినట్టే వాంగ్మూలం ఇచ్చాడు. ఒక క్రిమినల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంతో సొసైటీలో గౌరవంగా బతుకుతున్న నన్ను ఎలా అరెస్ట్ చేస్తావు? గౌరవమా? నీ బతుకంతా ఆ కేశవరాయుడు చెప్పాడే నువ్వు వాళ్ళ నాన్న ఉంచుకున్న దానివని. ఆస్తి కాజేయడానికి ఆనందరాయుడిని చంపావని, సిగ్గు లేకుండా ఆయన పిల్లలతోనే అక్క అనిపించుకుంటున్నావని. ఆ కేసును తిరగదోడింది ఎవరు చెప్పు. నాకు తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? తెలీదు? కొట్టద్దు. పోనీ కేశవరాయుడు పెరోల్ మీద బయటకు రావడానికి కారణం ఎవరు? నాకు తెలీదు. చెప్పు. తెలీదు. చెప్తావా లేదా? నాకు తెలీదు. ఆ? నాకు తెలీదు. చెప్పు. అబద్ధాన్ని అంత తొందరగా ఒప్పుకున్నావు. నిజం చెప్పడానికి అంత లేట్ ఎందుకురా? చెప్పు. చెప్పకపోయావు ఇక్కడే చేస్తావు. చెప్పు. 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 చెప్పురా. చెప్పు. చెప్పు. చెప్తాను. చెప్పు. కేశవరాయుని పేరుల మీద విడిపించింది మాధవరావు. దింపండి. తీసుకెళ్లి జీప్లో పడేయండి. చస్తే శ్మశానానికి, బతికితే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏంటండి ఈ గొడవ? ఏంటా? మా నాన్న చచ్చిపోతే ఖాళీ అయిన సీటుని ఆనందరాడికి ఇస్తారా? నరుకుతా. ఆయన కూడా మీ నాన్న కొడుకే కదండి. ఆయనకు మంచి పేరుంది, తప్పకుండా ఈ గెలుస్తాడు. అబ్బా ఏం కూసావరా? ఇది ఘోరం. పార్టీ ప్రెసిడెంటే కొడతారా? తేడా వస్తే హైకమాండ్నే కొడతాను రా. ఆ ఆనందరాయుడు నామినేషన్ ఎలా వేస్తాడో చూస్తాను.
ఏరా పంతులు, పెళ్లికి ముహూర్తాలు పెట్టకుండా చావుకి మడ్డలకి ముహూర్తాలు పెడుతున్నావా? లేదు తల్లి, నామినేషన్స్ ముహూర్తం పెట్టా. రాహుకాలం వస్తుందో గంట ఆగి వెళ్ళండి అన్నాను. నా మాట వినకుండా బయలుదేరారు. ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. నన్ను క్షమించు తల్లి. థ్యాంక్స్ ఇందిరా. ఇట్స్ మై డ్యూటీ సార్. మీ ప్రాణాలు కాపాడడం నా బాధ్యత అని చెప్పి ప్రభుత్వం నన్ను అపాయింట్ చేసి నాకు జీతం ఇస్తోంది. జీతం మీద పనిచేసే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పకూడదు సార్. మిస్టర్ శరత్, ఎస్ మేడం. కేశవరాయుడు మీద కేసు ఫైల్ చేయండి. అతను నామినేషన్ లేకుండా ఆపుదాం. వద్దమ్మా, ఆయన ఒప్పుకోకపోయినా ఇద్దరం ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. అతను నా అన్న. అతని మీద నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. టైం అవుతోంది, పదండి సార్. నామినేషన్ వేయడానికి వెళ్దాం ప్లీజ్. అలాగే. ఇందిరా, సార్, పిల్లలు వస్తున్నారంటమ్మా. కొంచెం నువ్వే స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళని ఇప్పుడెందుకు సార్ రమ్మన్నారు? వాళ్ళు నాతో ఢిల్లీకి వస్తా ఉన్నారు. కానీ ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలేయడం. ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వేల మంది అనుచరులు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళమ్మా. ఓకే వెళ్ళిరా అమ్మా. శరత్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ పరిస్థితుల్లో ఆనందరాయుని వదిలి రావటం అంత మంచిది కాదు. రైల్వే స్టేషన్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ముందు నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. ఓకే సార్.
హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్ రండి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను బతకనమ్మా. సార్ ఆ కేశవరాయుడు నాగుపాము జాడ తెలుసుకుని వస్తాడు. నా మూలంగా నువ్వు చచ్చిపోతావమ్మా. నువ్వు చనిపోతే నా పిల్లల్ని కాపాడేవాళ్ళు ఉండరు. నువ్వు బతికి నా బిడ్డల్ని నీ బిడ్డలుగా చూసుకోమ్మా. సార్ నా గురించి మీరు ఆలోచించకండి. మీ ప్రాణాలు కాపాడమే నా కర్తవ్యం. పదండి సార్ ప్లీజ్ రండి. ఆ దుర్మార్గుడు వచ్చేస్తాడు. వాడి చేతిలో నేను చనిపోయానని చరిత్ర చెప్పుకోకూడదమ్మా. నన్ను తగలబెట్టేయమ్మా. సార్ వెళదాం రండి సార్. వద్దమ్మా, నా మాట వినమ్మా. నా బిడ్డల్ని అనాథల్ని చెయ్యకు. ఒరే నాయనా తొందరగా పోనీరా. అమ్మ, అమ్మ, ఇంద్రా.